ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా. భారతదేశ సినిమా చరిత్రలోనే ఒక సినిమాని బహిరంగంగా వేలం వేయడం ఇదే సినిమా అనుకుంటా ఫస్టు. 'కార్తీ' గారు నటించిన 'వాతియర' సినిమాని మద్రాస్ హైకోర్టు బహిరంగంగా వేలం వేయాలంట అయితే తీర్పునిచ్చింది. కారణం ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్స్, ఫైనాన్సర్‌లకి 21,00,00,000 అయితే చెల్లించాలంట. సో, దాంతో వాళ్ళైతే కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్ళినప్పుడు మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ సినిమాని బహిరంగంగా వేలం వేసి వచ్చిన డబ్బులతో ఫైనాన్సర్‌కి సెటిల్‌మెంట్ చేయాలనైతే తీర్పు ఇచ్చిందనమాట. ఇది ఫస్ట్ సినిమా భారతదేశ సినీ చరిత్రలోనే బహిరంగంగా ఒక సినిమాని వేలం వేయడం అయితే ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటున్నా. సో, ముందు ఏ సినిమాకైనా ఇలా జరిగుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీరైతే రాయండి. నాకు తెలిసైతే ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటున్నా. మొన్న 'అఖండ 2' కూడా ఇలాగే జరిగింది. కానీ ఆ సినిమాని బహిరంగంగా వేలం వేయకుండా వాళ్ళ మనీ కట్టి ఆ సినిమాని ఆఫ్టర్ 1 వీక్ తర్వాత రిలీజ్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ ఈ సినిమాని మాత్రం డైరెక్ట్‌గా బహిరంగంగా వేలం అయితే వేస్తున్నారు. ఇక 'అఖండ 2' సినిమా ఓటీటీకి అయితే వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రోజు నుంచి అయితే స్ట్రీమ్ అవుతుందనమాట. చాలా తక్కువ టైంలోనే ఓటీటీకి వచ్చినట్లయితే అనిపిస్తుందనమాట 'అఖండ 2'. ఫాస్ట్‌గా అయితే వచ్చేసింది 'అఖండ 2' నౌ ఇన్ స్ట్రీమింగ్ ఇన్ నెట్‌ఫ్లిక్స్. సినిమా అయితే ఈ రోజు రిలీజ్ అయింది కదా! సో, ఈ సినిమా మీద అయితే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మనకి ఫస్ట్ నుంచి హైప్ ఇచ్చిన 'రాజాసాబ్‌లోని' ఓల్డ్ 'ప్రభాస్' లుక్స్ అయితే అసలు ఈ సినిమాలో లేనే లేవనమాట. ఆ సీన్‌లు లేవు. ఆ సీన్‌లు, ఆ పోస్టర్‌లు చూసి ట్రైలర్‌లో గూడా ఓల్డ్ 'ప్రభాస్' లుక్స్‌ని చూపించి, డైలాగ్స్ చెప్పించి మరీ ఈ సినిమాకి బిజినెస్ అయితే చేసుకున్నారు. కానీ సినిమాలో ఎక్కడా గూడా ఆ లుక్స్ గాని, ఆ డైలాగ్స్ గాని ఏవీ లేవనమాట. ఇది ఒక రకంగా నిర్మాతలు చేసిన ట్రాప్ అని చెప్పాలి. ఫ్యాన్స్ మాత్రం చాలా షాక్ అయ్యారనమాట. అసలు ఓల్డ్ 'ప్రభాస్' లుక్ లేకుండానే 'రాజాసాబ్' సినిమా తీసినప్పుడు పోస్టర్స్‌లో, ట్రైలర్స్‌లో ఎందుకు ఆ కట్స్ ఇవ్వాలి అన్నట్లుగా అయితే వాళ్ళైతే షాక్‌కు గురయ్యారనమాట. అలాగే ఈ సినిమా ప్రీమియర్స్ అప్పుడు కూడా చాలా హంగామా అయితే జరిగింది. తెలంగాణలో ఆల్మోస్ట్ 11:30-11:40 ఆ టైంలో అయితే షోలు పడ్డాయనమాట. అప్పటి వరకు తెలంగాణలో జియో అయితే జారీ అవ్వలేదు. సో, ఆ సినిమాని అక్కడి వరకైతే ఆపారనమాట. కొన్న వాళ్ళ బయ్యర్‌లకు మాత్రం చాలా మందికైతే అసలు చెమటలు పట్టేసాయనమాట. ప్రతి థియేటర్ ముందు ఫ్యాన్స్ చేసే హడావిడి తట్టుకోలేక చాలామంది గేట్లేసుకొని ఉన్నా గానీ గేట్లు ఇరగ్గొట్టడానికి కూడా ట్రై చేశారనమాట ఫ్యాన్స్. ఆ స్థాయికి తీసుకొచ్చారన్నమాట పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. డైరెక్ట్‌గా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చేసేసి, ఏపీలో టికెట్ రేట్స్ పెరగగానే తెలంగాణలో కూడా టికెట్ రేట్స్ పెరగాలంటూ మళ్ళా కోర్టుకు వేసి అంతా జరిగి సినిమాకి లాస్ట్‌కి డివైడ్ టాక్ రావడంతో ప్రస్తుతానికి ఈ సినిమాకి టికెట్ రేట్స్ పెంచడమే మైనస్ అనిపిస్తుందనమాట ఇప్పుడు లాస్ట్‌కి. సో, ఈ సినిమాని 'మైత్రి మూవీ మేకర్స్' అయితే రిలీజ్ చేశారు. ఇదే 'మైత్రి మూవీ మేకర్స్' 'పుష్ప 2' సినిమా రిలీజ్ చేసినప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ చాలా హైక్ ఇచ్చిందనమాట. ఒక్కో టికెట్‌కి 800 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అప్పుడు వీళ్ళు ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసుకోలేక అక్కడ సంధ్య థియేటర్ దగ్గర ఒక ఫ్యామిలీ చిన్న భిన్నం అవ్వటం, అందులో ఒక అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోవడం, వాళ్ళ మదర్ చనిపోవడం ఇదంతా ఇష్యూ జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి ఈసారి స్ట్రిక్ట్‌గా ఉండి 'మైత్రి మూవీ మేకర్స్‌కి' అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వమన్నమాట టికెట్స్ హైక్స్‌కి. బట్ వీళ్ళైతే కోర్ట్‌కి వెళ్లారు. కోర్ట్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళా టికెట్ హైక్స్ వచ్చినాయనుకుంటా. బట్ ఈ సినిమాకి ఎలాంటి ఉపయోగం అయితే లేదనమాట. ప్రస్తుతానికి 'మనశంకర వరప్రసాద్' వచ్చేంత వరకు వచ్చిన వరకు కలెక్షన్‌లు అనుకోవాలి. అంతకు మించి ఈ సినిమాకైతే హోప్ అయితే లేదు. మెయిన్ ఇక్కడ నిర్మాతలు చేసిన మిస్టేకు అండ్ మేకర్స్ చేసిన మిస్టేకే కనపడుతుంది. ఓల్డ్ 'ప్రభాస్' లుక్స్‌ని చూపించి సినిమాలో పెట్టుకోకపోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. అది కావాలని ఫ్యాన్స్‌ని అండ్ ఆడియన్స్‌ని ట్రాప్ చేసినట్టుగా అయితే అనిపిస్తుందనమాట. ఆ ట్రాప్‌లో అందరూ పడిపోయి ఒక్కొక్కళ్ళు 700, 800, రూ. 1000 పెట్టి టికెట్లు కొని ప్రీమియర్స్‌కైతే వెళ్లారు. చివరికి నిరాశతో వెనక్కి తిరిగైతే వచ్చారు. అది సినిమాకి మైనస్ టాక్ రావడానికి అది ఒక ప్రధాన కారణమైందనమాట. ఇక ఇప్పటి వరకు మన తెలుగు 2 స్టేట్స్‌లో కూడా ఓజీ ప్రీమియర్స్ రికార్డ్ బ్రేక్ అయితే ఎవరు చేయట్లేదనమాట. 'రాజాసాబ్' సినిమా ఓజీ ప్రీమియర్స్ రికార్డ్ బ్రేక్ చేస్తుందనుకున్నారు. కానీ అదైతే కుదరలేదనమాట. ప్రస్తుతానికైతే నంబర్ 1 గ్రాసర్‌గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా టాప్‌లో ఉంది. 'నాయగన్' సినిమా వాయిదా పడడంతో 'పరాశక్తి' సినిమాని ప్రీపోన్ చేసుకొని 10థ్‌కైతే వస్తున్నారు 'శివకార్తికేయన్' సినిమా. సో, ఈ సినిమాకైతే యూఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది. సినిమా రేపు 10థ్‌నైతే రిలీజ్ కాబోతుంది. 'జననాయగన్' సినిమా వాయిదా పడటం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. ఎందుకంటే తమిళ్‌లో ఇప్పుడు ఇదొక్కటే కొంచెం పెద్ద సినిమాలాగా కనిపిస్తుంది కాబట్టి ఈ సినిమాకే ఎక్కువ కలెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది సంక్రాంతి హాలిడేస్‌లో. ఇక 'రాజు నెడుమూరు', 'సమంత' ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా నుంచి టీజర్ ట్రైలర్ అయితే వచ్చిందనమాట. నందిని రెడ్డి గారైతే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ చాలా బాగుంది. సమంత చీరకట్టులోనే ఫైట్స్ చాలా బాగా చేసింది. ఆ ఫైట్స్ డిజైనింగ్ కూడా చాలా బాగున్నాయన్నమాట. బస్‌లో ఒక ఫైట్ చూపించారు. అలాగే బయట గన్‌తో కూడా ఒక ఫైట్ చూపించారన్నమాట. సో, టీజర్ మాత్రం చాలా బాగుంది. సో, సమంత పెళ్లి చేసుకున్న తర్వాత రాజు నెడుమూరు అండ్ సమంత ఇద్దరు పార్ట్నర్‌షిప్‌లో వస్తున్న ఫస్ట్ సినిమా అన్నమాట ఇదే ప్రొడ్యూసర్స్‌గా. సమంత గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది ఈ టీజర్‌లో. సో, సినిమా ఎలా ఉంటుందో చూడాలిక. 2026 ఆస్కార్ అవార్డ్స్ రేస్‌లోకి 'కాంతార చాప్టర్ 1' మరియు 'మహావతార్ నరసింహ' ఈ 2 సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో అయితే పోటీ పడుతున్నాయన్నమాట. చూడాలి ఇక ఈ సినిమా అవార్డు దక్కించుకుంటుందో లేదో. ఇవి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్, బిగ్ అప్డేట్స్ అన్నమాట. సో, ఈ వీడియో మీకు గాక నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.
అలాగే రేపు 'రాజాసాబు' ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి.